హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సుబ్బు. నేను రోజు జాగింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి మా ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్ కి వెళ్తూ ఉంటా. సో అలాగా ఈ రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి ఫ్రీ బిఎంఐ చెకప్ అని ఉంటే బిఎంఐ చెకప్ చేయించమని అక్కడికి వెళ్ళాను. సో అక్కడ బిఎంఐ చెకప్ కోసం ఈ మిషన్ పైన నిలబడమని అన్నారు. సో నేను దానిపై నిల్చొని ఆ మీటర్ ని అట్లా పట్టుకొని ఉన్నాను. అది కాసేపటికి నా వెయిట్, ఇంకా నా బాడీలో ఉన్న ఫ్యాట్, ఆ తర్వాత మెటబాలిక్ రేటు ఇవన్నీ చూపించింది. సో నా వెయిట్ వచ్చేసి 59.7 kgs చూపించింది. నార్మల్ వెయిటే. సో నెక్స్ట్ నా బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ వచ్చేసి 21.33% చూపించింది. జనరల్ గా మేల్ కి వచ్చేసి 8% 20%, అలాగే ఫీమేల్ కి వచ్చేసి 21% 32%. సో నాకు 1.3% ఎక్కువ ఉంది. దాన్ని తగ్గించుకోవాలా. సో నెక్స్ట్ విస్కరల్ ఫ్యాట్. విస్కరల్ ఫ్యాట్ అంటే మన నడుము చుట్టూ ఉండే ఫ్యాట్. ఇది జనరల్ గా 9% లోపు ఉంటే గుడ్, మంచిదని. అంతకన్నా ఎక్కువ ఉంటే మనకు గుండె జబ్బులు, షుగరు, స్ట్రోక్ వంటి జబ్బులు రానికి ఛాన్సెస్ ఎక్కువ. నాకు వచ్చేసి 5.5% చూపించింది. అది నార్మల్ లెవెల్ అన్నట్టు. నెక్స్ట్ బిఎంఆర్ వచ్చేసి, బిఎంఆర్ అంటే మెటబాలిక్ రేట్. అంటే మన బాడీలో అన్ని పార్ట్స్, అన్ని సెల్స్ పనిచేయాలంటే కొంత ఎనర్జీ కావాలా. అది జనరల్ గా మేల్స్ కి వచ్చేసి 1600 to 1800 క్యాలరీస్, అదే ఫీమేల్స్ కి వచ్చేసి 1600 క్యాలరీస్. సో నాకు వచ్చేసి 1444 చూపించింది. అంటే నేను 356 పెంచుకోవాలా అని అర్థం. సో ఈ బీమర్ అనేది ఏజ్, జెండర్, వెయిట్ బట్టి మారుతా ఉంటది. నెక్స్ట్ బిఎంఐ. చాలా మంది బరువు ఎక్కువ ఉన్నారు, బరువు తక్కువ ఉన్నారు అని అంటారు కదా. సో అది చెప్పడానికి మనం ఈ బిఎంఐ అనే ఇండెక్స్ యూజ్ చేస్తారు. సో జనరల్ గా WHO స్టాండర్డ్స్ ప్రకారం లెస్ దాన్ 18.5 ఉంటే అండర్ వెయిట్ అని, అదే 18.5 to 24.9 ఉంటే నార్మల్ వెయిట్ అని, అదే 25 to 30 ఉంటే ఓవర్ వెయిట్ అని, గ్రేటర్ దాన్ 30 ఉంటే అది ఒబేసిటీ అని WHO వెయిట్ ని క్లాసిఫై చేసింది. సో ఈ BMI అనేది చాలా ఇంపార్టెంట్. ఈ BMI ని మనం ఇంట్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే మనం జస్ట్ మన హైట్, మన వెయిట్ తెలిస్తే క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి BMI క్యాలిక్యులేటర్ సెర్చ్ చేస్తే అక్కడ calculator.net అనే వెబ్సైట్ చూపిస్తుంది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళేసి జస్ట్ మన హైట్, మన వెయిట్ ఇచ్చేస్తే మన వెయిట్, హైట్ బట్టి మనం ఓవర్ వెయిట్ ఉన్నామా లేదా అండర్ వెయిట్ ఉన్నామా అనేది చెప్తుంది. అలాగే బాడీ ఫ్యాట్ కూడా మన ఇంట్లోనే జస్ట్ ఒక ఫార్ములాతో తెలుసుకోవచ్చు. అది వేస్ట్ టు హిప్ రేషియో అనే ఫార్ములా ద్వారా వేస్ట్ ని, మన హిప్ ని ఎంత ఉందో కొలిచి దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు సింపుల్ గా. సో ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుస్తాం. జై హింద్.